దినోత్సవం సందర్భంగా ఇక్కడ మనము వివిధ పాఠశాలల నుంచి కళాశాలల నుంచి పిల్లల్ని పిలిచి ఒక ర్యాలీ లాగా కరప్షన్ గురించి అవేర్నెస్ పెంచడానికి ఈరోజు ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెసెంట్ టైమ్స్లో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కరప్షన్ గురించి అట్లాగే కంట్రీ డెవలప్మెంట్ గురించి కరప్షన్ వల్ల జరుగుతున్న నష్టం గురించి ఒక డిబేట్ లాంటిది జరుగుతుంది. ఈవెన్ స్కూల్స్లో కాలేజెస్లో స్టూడెంట్ సర్కిల్స్లో కూడా కొంచెం ఆసక్తి పెరుగుతుంది. ఆ సందర్భంగా పిల్లలందరినీ కొంచెం చైతన్యపరచడానికి ఇటువంటి ర్యాలీస్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎస్సే రైటింగ్, డిబేట్స్ ఇట్లాంటి ఇన్వాల్వ్ చేయడానికి పిల్లల్ని. ఫైనలీ దీస్ ఆర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. సో వీళ్ళు బిగినింగ్ నుంచే అవగాహనతో పెరిగితే ఐ థింక్ ఇట్ విల్ గో అ లాంగ్ వే ఇన్ ఎలిమినేటింగ్ కరప్షన్ ఫ్రమ్ అవర్ కంట్రీ. మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు ఈ యాంటీ కరప్షన్ బ్యూరో అండ్ అదర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్. సో అందరికీ ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆన్ ది ఎఫర్ట్. అండ్ పిల్లలకు కూడా కొంచెం ఈ అవగాహన దాని గురించి చెప్పడం జరిగింది. సో ఐ హోప్ ఎవ్రీబడి టేక్స్ ఇట్ సీరియస్లీ. అండ్ ప్రజలందరికీ కూడా నేను కోరేది పిల్లలకి చెప్పినట్టే కేవలం మీరు ఈ కరప్షన్ని యాంటీ కరప్షన్ మోటోని పెట్టుకోవడమే కాకుండా మీ చుట్టుపక్కల మీ పరిధిలో ఉన్న ఇండివిజువల్స్ కానీ మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడైనా ఇటువంటి అప్రిహెన్షన్ మీకుంటే దీన్ని ఒక ఓపెన్ టాపిక్ లాగా దీన్ని అంటే మొహమాటపడి మాట్లాడకుండా వీ యూజువలీ బ్రష్ ఇట్ అండర్ ద కార్పెట్ అట్లా కాకుండా దీన్ని ఒక ఓపెన్ ఫోరం డిస్కషన్ లాగా చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కష్టపడి అందరూ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ పెడితే వీ కెన్ డెఫినెట్లీ ఎలిమినేట్ కరప్షన్ ఫ్రమ్ అవర్ సొసైటీ. So I request all of you, please take some seriousness in this issue. Thank you. Traffic